నమస్తే అండి, సునీతను. ఈరోజు సొరకాయ పులుసు చేసుకుందాం. సొరకాయ ఆనపకాయ ఒకటేనండి. ఆనపకాయ పులుసు కోసం అండి ఆనపకాయ ముక్కల్ని ఇలా కట్ చేసేసాను అనమాట. మన ఇష్టం వచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ చిలుకలు చేశాను, 3-4 పచ్చిమిర్చి ఏమో ఘాట్లు పెట్టేశాను. చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వేడి నీళ్ళలో వేసుకుంటే నానిపోయి ఉంటుంది. చిన్న బెల్లం ఒక టేస్ట్ కోసం. ప్రాసెస్ మొదలు పెడదాం. స్టవ్ మీద అండి బాండీ పెట్టుకున్నాను. బాండీలో తగినంత కూరకు తగినంత నూనె వేసేసాను. ఇప్పుడు ఆయిల్ కాగింది. మనం ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. పులుసు కానీ టేస్ట్ రావాలంటే కొంచెం మనం మెంతి పొడి వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకుందాం. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం అండి. కరుక్కున్న ఉల్లిపాయల ముక్కలు వేసేసుకుందాం. ఇవి మగ్గాలి. ఎండుమిర్చి అండి 2 తీసుకున్నాను, కట్ చేసి వేసుకుందాం. ఇది నేను చేసే విధానం అండి. నేను ఇలా చేస్తాను ఇంట్లో. ఇది చిక్కగా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయలు సగం వేగిపోయినాయండి. ఇలా వేగితే చాలు. ఇప్పుడు కాస్త 1/2 స్పూను పసుపును 1 స్పూను కారం తీసుకున్నాను, వేసేసుకుందాం. టమాటాలు తీసుకుని కట్ చేసేసుకున్నానండి, వేసేసుకుందాం. ఇవి పూర్తిగా మగ్గాలి. ప్లేట్ పెట్టేసుకుందాం. మధ్యలో ఒకసారి తీసుకుని ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇవి టమాటాలు మెత్తగా అయిపోవాలి. ఇందాక ఇంగో వేయటం మర్చిపోయానండి తాలింపులో. కాస్త వేసుకుందాం. ఇప్పుడు వేసుకోవచ్చు, ఏం కాదు. ఇంగు వేస్తేనే ఈ పులుసులకిను సాంబార్లకి చారులు బాగుంటుందండి. టమాటా పూర్తిగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ ఆనపకాయ ముక్కలు వేసేసుకుందాం. కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకుంటే ఇవి కూడా మగ్గాలన్నమాట. కాసేపు మగ్గనిద్దాం. ప్లేట్ పెట్టేసుకుందాం. ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి. మగ్గుతున్నాయి. సరే, కిందకి పైకి తిప్పుకుందాం. ఇలా అంతా కలయి తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం. తీర్చొద్దామండి. ఈ ఆనపకాయలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. సిమ్లో వదిలేస్తే మొత్తం ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ముక్క బాగా మగ్గుద్దండి. ఇంకొంచెం ముక్క మగ్గాలి. ఆనకాయ మగ్గుతుంది కదండి, కాస్త ఉప్పు వేసుకుందాం. రుచి సరిపడా చూసుకుని వేసుకోండి. ప్లేట్ ఒకసారి తీసి చూద్దామండి. ఈ ఆనపకాయ ముక్క అంతా ఈ నూనెలో మగ్గిపోయిందండి. దాంట్లోంచి వచ్చిన నీరు కూడా ఎగిరిపోయింది కాబట్టి మామూలుగా వాటర్ పోసేసుకుందాం. ముక్క అంతా ఉడకాలి కాబట్టి అండి ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం. ముక్క ఉడికేదాకా ప్లేట్ పెట్టేసుకుందామండి. చూద్దామండి. పూర్తిగా ఎగిరిపోయినాయి కదా. ముక్క కూడా సాఫ్ట్గా అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పులుసు పోసేసుకుందామండి. పులుసు అండి నేను తీసేసాను, రసం తీసేసాను, పోసేసుకుందాం. ఈ సొరకాయలు అండి అసలు సీజను శీతాకాలంలోనే దొరుకుతాయి ఎక్కువ, కానీ ఇప్పుడు వేసవిలో కూడా దొరుకుతున్నాయి చక్కగా. ఈ వేసవి ఎండలకండి కాస్త ఇలా పుల్లగా పులుసు చేసుకోవడం వలన కాస్త అన్నం తినగలుగుతున్నామండి. ఈ ముక్కలన్నీ పులుసులో ఉడకాలండి. మూత పెట్టుకుందాం. పులుసు ఉడుకుతుంది కదండి. ఈ బెల్లం ముక్క తీసుకున్నాను చిన్నది, టేస్ట్ కోసం వేస్తున్నాను.
ఇంకొంచెం చిక్కబడిపోతే సరిపోతుంది. పులుసు దగ్గరికంటే వచ్చేసిందని చిక్కబడిపోయింది. ఇక్కడ మనం కొత్తిమీర వేసేసుకుందాం. కాస్త నేను ధనియాల పొడి వేస్తానండి ప్రతి దాంట్లోనే. కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి అండి. ఉంటాను. బాయ్.